పుట్లూరు చెరువు అట్లాగే కెనాల్ సుబ్రాయ సాగర్ ఈ సిస్టమ్ మీద దాదాపు నెల కిందే నీళ్లు రావాల్సిన పరిస్థితి మాకు ఇప్పటికి కూడా నీళ్లు రాకపోవడం, పుట్లూరు మండలంలో వర్షాలు కూడా ఈసారి సరిగ్గా లేకపోవడం, ఇప్పటికే తాగునీటి ఎద్దడి మొదలు కావడం అనే సమస్యలు ఉన్నప్పుడు నిన్నంతా రైతాంగం మాట్లాడుకున్నాం. పార్టీలకు సంబంధం లేదు, అది రైతులందరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం. ఏంటంటే నీళ్లు రావాలి అర్జెంటుగా, అంటే హక్కుగా ఉన్న నీళ్లు, లోకలైజ్ నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది. దానికి ఏదో అనేక కారణాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఆ నేషనల్ హైవేలో రిపేర్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని వెనక్కి ఎడతా ఉన్నారు. వాళ్ళతో అందరితో మాట్లాడుకున్నాం అనే విధంగా కూడా మాట్లాడుతున్నారని రైతాంగం చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు నాకే తెలియదు. ఈరోజు స్టే కూడా వచ్చిందనేది అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా స్టేల్కి లేవు జాంతానే అవన్నీ కుదరవు మన దగ్గర. కాకపోతే ఎస్సీ గారితో మాట్లాడాం. ఎస్సీ గారు మిడ్పెన్నార్లో గేట్ రిపేర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను సుబ్రాయ సాగర్లో ఆల్రెడీ 12 మీటర్లు నీళ్లు ఉన్నాయని మా వాళ్ళు చెప్తా ఉన్నారు, లోకల్ లెవెల్స్ చెప్తా ఉన్నారు. సుబ్రాయ సాగర్ గేట్లు ఎత్తించాలి, మాకు ఎంపీఆర్ గేట్లు ఎత్తాల్సిన అవసరం మాకేం లేదు. ఒకవేళ అయిపోయినాక వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ నీళ్ళు ఇస్తామంటే సంతోషం. కనుక మాటలకి చేతలకి వంతెన కుదరకుండా ఉంది ఈ ప్రభుత్వంలో. అసలుకి ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఉంటారంటే అసలు నాకు అర్థమే కాదు. వానలు పడి ఆ రేగడి భూముల్లో శనగేసుకుందా అంటే ఇత్తనం కూడా ఇల్లేరు వీళ్ళు. అంటే మా గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా, రైతుల గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ నాయకులందరూ కూడా హెచ్ఎల్సీ కింద ఒక 5 ఎకరాలు కొనుక్కొని సేద్యాలు పెట్టుకుంటే అర్థమవుతుంది వీళ్ళకి నీళ్ళ గురించి. లేకపోతే నీళ్లు వాళ్ళకి నీళ్ళే, మాకైతే జీవితం. కాబట్టి అడిగితే ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా గేట్లు రిపేర్ చేసి పంపిస్తామంటారు. ఈ డేట్ 3 డేట్లు మారాయి. ఇప్పుడు 3 డేట్లు మారి చెప్తా ఉన్నారు. కనుక ఎందుకంటే ప్రజాస్వామ్యంగా మేము రైతాంగం మాకు ప్రశాంతంగా జీవితం ఉండాలా, మా పనులు కావాలా, మా పంటలు మాకు ఉండాలా, తాగేకి నీళ్ళు ఇట్లా కోరిక ఉండేవాళ్ళం. ప్రశాంతంగా సాయంత్రం పూట అందరూ కూర్చొని ఆడుకోవాలనే జీవితం ఉండేవాళ్ళం. కానీ మేము కాన్ఫ్రంటేషన్ లేం. మమ్మల్ని కాన్ఫ్రంటేషన్కి తీసుకెళ్ళొద్దని హెచ్చరిస్తా ఉన్నా. మమ్మల్ని ఇంకొక ఆలోచన చేసేందుకోసం మా ఆకలి బాధల్ని, మా కష్టాలని, మా ఎండిపోతున్న చెట్లని, మా ఎండిపోయే బోర్లను చూసి మేము కన్నీళ్ళు కూడా రాకుండా తిరుగుబాటు చేసే ఒక అవకాశాన్ని మాకు ఇవ్వద్దని మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా మీ రిపేర్లు ఏందో వాటేందో చేసుకోండి, రాత్రింపగలు చేయండి. ఒక 2-3 రోజులు ఇవ్వకపోతే తర్వాత సమస్య కూడా చెప్తా ఉన్నాం. ఇన్ఫ్లో తగ్గిపోతుంది తుంగభద్ర నుంచి. ఇన్ఫ్లో ఇప్పటికే తగ్గింది ఇన్ఫ్లో ఆఖరికి. పోయినాక నీళ్ళు లేవంటారు, లెవెల్స్ లేవంటారు. ఇక్కడి నుంచి మళ్ళీ సుబ్రాయ సాగర్ దాకా నీళ్ళు పోవాలంటే అనేక సిస్టమ్స్ దాటుకుంటూ పోవాల్సి వస్తుంది, అనేకమైన యూటిలైజేషన్ దాటుకుంటూ పోవాల్సి వస్తుంది. కనుక నీళ్లు పైన ఎగువలో ఎవరుంటే వాళ్ళే దాన్ని డామినేషన్ చేసే కార్యక్రమం ఇప్పుడు నీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మేము శాంతియుతంగా మాట్లాడామని మమ్మల్ని చేతగానే వాళ్ళకి అనుకోవద్దు. మేము మాట్లాడితేనే ఏదో రియాక్షన్ కింద ఒక మాట మాట్లాడితే ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్. మాకు లాంటి వాళ్ళు మాట్లాడకుండా, మా రైతాంగం కష్టం పడకుండా ఎప్పటికప్పుడు సకాలంలో అన్ని పనులు పూర్తి చేసి రైతుల్ని కాపాడితే వీ అప్రిషియేటింగ్ దెమ్. మేమంత దానికోసమే లేవు. మేము కూడా ఆఖరికి మా రైతాంగం అంతా ఆఖరికి ప్రశాంతంగా పంటలు పెట్టుకొని వచ్చిన డబ్బులు నేను ఇంకా రాజకీయాల గురించి మాత్రం చాలా మాట్లాడాలి. నేను అవన్నీ ఏం మాట్లాడదలుచుకోలే. సో తక్షణం నీళ్ళు ఇవ్వాలా, ఒక 2-3 రోజుల్లో నీళ్ళు ఇవ్వాలా. అదేదో స్టేలు గీలు రోడ్లు అంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. డెఫినెట్గా హెచ్ఎస్ అధికారుల పని తెచ్చేంత వరకు కూడా గట్టి ఒత్తిడి తెస్తామని తెలియజేస్తా ఉన్నా. నమస్కారం.